అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గంలో 5 సంవత్సరాల పాటు అవినీతి, అక్రమాలతో, దౌర్జన్యాలతో, రౌడీజాలతో ఈ 175 నియోజకవర్గాల్లో పూర్తిగా నలిగిపోయినటువంటి నియోజకవర్గం ఈ సర్వేపల్లి నియోజకవర్గం. ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసిస్తున్నటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన యొక్క బెదిరింపులకి, అదిరింపులకి ఎక్కడా కూడా అడ్డుకట్టపడేటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఈఈలు కావచ్చు, ఈసీలు కావచ్చు, ఎన్నికల అధికారులు కావచ్చు, ఎవరినైనా సరే బెదిరించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 పోలీస్ స్టేషన్లు కూడా ఆయన కనుసన్నల్లోనే పనిచేసేటువంటి పరిస్థితి. సామాన్యులకి రక్షణ లేనటువంటి పరిస్థితి. అయితే ఏదైతే మానవతా దృక్పథంతో 45 రోజుల క్రితం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మరి ఆయన గతంలో 3 సార్లు మంత్రిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎమ్మెల్సీగా సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఆయన పరిపాలన కొనసాగించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి. ఏదైతే అబ్దుల్ కలాం గారి ఆయన యొక్క మ్యూజియంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఫోటో అబ్దుల్ కలాం గారితో ఉన్నటువంటి పరిస్థితి. అంత గొప్ప వ్యక్తి. అయితే ఆయన మానవతా దృక్పథంతో గిరిజన బిడ్డలు అక్కడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకొని పూట కూడా జరగడం లేదు, మా పరిస్థితి అధ్వానంగా ఉంది అనేటువంటి విషయాన్ని వ్యక్తపరిస్తే, మరి ఆయన మంచి మనసు ఎందుకంటే కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, ఒక ఉన్నత స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పేద బడుగు బలహీన వర్గాలంటే ఎంతో ఇష్టం, గిరిజనులంటే ఆయనకి ఎంతో మక్కువ. మరి ఆయన మంచి మనసుతో వాళ్ళేదో ఎండలో చెప్పులు లేక కాళ్ళు గాలిపోతున్నాయని చెప్పి వాళ్ళకి ఏదో ఆయన చేతిలో ఉన్నది ₹1 పబ్లిక్గానే సహాయం చేశాడు. 45 రోజుల క్రితం జరిగిన సంఘటనను తీసుకొచ్చి ఈరోజు ఎన్నికల అధికారులు ఆయన మీద కేసు ఫైల్ చేశారంటే దీనికి కాకాణి గోవర్ధన్ రెడ్డి భయపెట్టి ఫైల్ చేపించాడా, ఆయన చూసి భయపడుతున్నారా ఇంకా అనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని నేను ఒకటే కోరుతా ఉన్నా, సార్ ఆయన ఇటీవల ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా అధికారులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎన్నికలు జరిపించారని చెప్పాడు. మరి ఈరోజు ఎందుకని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు మీరు పూర్తి స్థాయిలో విచారించారు కదా, ఈ విషయం బయటకు రాగానే గిరిజనులు పోయి విచారించిన తర్వాతే కదా కేసు ఫైల్ చేయకుండా వదిలేశారు. ఇది యాదృచ్ఛికమైనటువంటి విషయం, మానవతా దృక్పథం జరిగింది కాబట్టి దాన్ని ఏ విధంగా కూడా పరిగణనకి తీసుకోమని చెప్పి అన్నారు కదా. మరి ఈరోజు ఎందుకని ఫైల్ చేశారంటే ఇప్పటికీ కూడా ఆయన యొక్క దౌర్జన్యాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందా అనేటువంటి విషయాన్ని మేము వ్యక్తపరుస్తాం. అదేవిధంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఎలక్షన్ కోడ్ తర్వాత మరి పంటపాలెంలో 4000 చిల్లర లిక్కర్ బాటిల్ దొరికాయి. మరి ఎవరి సహాయ సహకారాలతో ఆ లిక్కర్ బాటిల్ అక్కడ స్టోరేజ్ అయిపోయినాయి, దానికి కారకులు ఎవరు? మరి ఎందుకని కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు వాళ్ళ పైన చర్యలు తీసుకున్నారు కానీ గోవర్ధన్ రెడ్డి గారి మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోయారు, ఆయన మీద కేసు ఎందుకు ఫైల్ చేయలేకపోయారు? అదేవిధంగా ఏదైతే ఇరువురులో 3000 చిల్లర బాటిల్ దొరికాయి, మరి దాని గురించి ఎన్నికల అధికారులకి మీకు తెలియదా అంటే మీకు పట్టవా? ఆర్ఓ గారు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇంకా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే ఈ సర్వేపల్లి నియోజకవర్గం, ఈ జిల్లా కొనసాగుతూ ఉందా? ఇంకా భయభ్రాంతులు గురి చేసే పరిస్థితిలో ఉన్నాడా ఆయన? అదేవిధంగా ఏదైతే పబ్లిక్లో పొదలకూరు మండలంలో ప్రచారంలో ఆయన బెదిరించిన బెదిరింపులు మీరు ఒక్కసారి లైవ్ లో చూడండి. 20 రోజుల తర్వాత మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడనేటువంటి ఎంత పబ్లిక్ గా ఆయన బెదిరిస్తే మరి ఆర్ఓ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మరి ఎందుకని ఆయన మీద చర్యలు తీసుకొని ఆయన మీద కేసు ఎందుకని ఇప్పటివరకు ఫైల్ చేయలేదు?
పబ్లిక్గానే బెదిరిస్తున్నాడంటే రేపు పొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి, ప్రజల్ని ఎవరు కాపాడతారు? మరి ఇటువంటి వాళ్ళపైన, ఇటువంటి మంత్రి పైన ఇప్పటి వరకు కూడా కేసు ఎందుకు ఫైల్ చేయలేదే? ఎంత పబ్లిక్గా బెదిరిస్తున్నాడు ఈయన అంటే ఇటువంటి వాళ్ళకి కొమ్ము కాసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉందా ఈ జిల్లాలో? సామాన్యులకు రక్షణ లేదా ఈ జిల్లాలో? అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఈయన చేసినటువంటి అరాచకాలు, ఈయన చేసినటువంటి దోపిడీలు. రెండో విషయానికి వస్తే వరిగొండలో ఓటుకు 2000 లెక్కన ఫ్యాను గుర్తుకు ఓటేయమని చెప్పి పబ్లిక్గా ఆయన యొక్క అనుచరులు పంపిణీ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు, కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు సార్? అంటే ఇంకా ఈ రాక్షస పాలన కొనసాగుతూ ఉంది. ఈ రాక్షస పాలనకి, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి రేపు నెల 4వ తారీఖు సాయంత్రానికి ఫుల్ స్టాప్ పడేటువంటి సూచన ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. రెండవ విషయానికి వస్తే ఓడిపోతామనేటువంటి భయంతో ఎక్కడా లేనటువంటి విధంగా ఆయన మేకపోత గాంభీర్యాన్ని చూపిస్తూ ఎక్కడెక్కడ ఎప్పుడో జరిగిపోయిన విషయాలంటే కూడా లోడుకొని వచ్చి కేసులు ఫైల్ చేసేటువంటి పరిస్థితి. ఎన్నికల అధికారి గారికి, ఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి సుముఖంగా, సవ్యంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. 45 రోజుల క్రితం మీరు విచారించి అన్ని విధాల ఇది యాదృచ్ఛికమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని మరి ఆ రోజు కేసు ఫైల్ చేయకుండా ఇప్పటికిప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి బెదిరింపులకి భయపడి మీరు కేసు ఫైల్ చేశారా? గోవర్ధన్ రెడ్డి గారి మాటలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇంత అరాచకమా, ఇంత అన్యాయమా? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? పాలకులు ఎక్కడున్నారు? ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి గారు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ప్రజల కోసమే ఉంటుంది, మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఉంటుంది. కానీ ఈరోజు ఈ యొక్క కేసు